నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి. రాష్ట్ర హైకోర్టు జడ్జి రావు రఘునందన్ రావు. ఆదివారం పొంగనూరులో పర్యటించనున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొంగనూరులో ఘనంగా ఎలక్ట్రీషియన్స్ డే. జెండా ఎగురవేసిన విద్యుత్ శాఖ ఏడీ రవికుమార్ రెడ్డి. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. వార్తలను వివరాలు. ఫిబ్రవరి నెల చివరి కల్లా జిల్లా కోర్టు భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్, ఆర్ఎన్బిఎస్ ఉమామహేశ్వరరెడ్డితో కలిసి జిల్లా కోర్టు సముదాయం నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతతో కూడిన పరికరాలను ఉపయోగించి పనులు పూర్తి చేసి ఫిబ్రవరి నెల చివరికల్లా జిల్లా కోర్టు భవనాన్ని అందజేయాలని ఆర్ఎన్బి అధికారులను ఆదేశించారు. కోర్టు భవనంలో జరుగుతున్న పనులు, వాటికి ఉపయోగిస్తున్న వివిధ రకాల వస్తువులు, కోర్టు హాల్, లిఫ్ట్ నిర్మాణ పనులు, కేసుల పరిష్కారం కోసం కోర్టుకు వచ్చే వారికి త్రాగునీరు సౌకర్యాలకు సంబంధించి జరుగుతున్న పనులను సకాలంలో పూర్తి చేసి అందజేయడం జరుగుతుందని ఆర్ఎన్బి అధికారులు జడ్జికి వివరించారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణంలో ఉన్న రికార్డుల గదులను పరిశీలించిన సందర్భంగా పాత రికార్డుల వివరాలను గురించి జిల్లా న్యాయమూర్తి హైకోర్టు జడ్జికి వివరించారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి వెంట జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఆర్ఎన్బి మరియు విద్యుత్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. He wants the whole thing completed. I will not inaugurate half constructed. I want everything ready, only then I'll come on. Okay. Iron racks, solid iron. Yes, ma'am. ఈ చూడండి అప్పుడు ఏమైనా సపోర్ట్ లేకుండా ఇలా పెట్టారు మేడం. ఒకటి వాళ్ళది తీసి బయట పెట్టాం మేడం, ఈ దొరకలేదు మేడం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో పొంగనూరు టీం తమ సత్తా చాటడం సంతోషంగా ఉందని పురపాలక సంస్థ చైర్మన్ అలీం బాషా అన్నారు. 24వ తేదీ మండలంలో ఏతూరు గ్రామం వద్ద ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించగా వాలీబాల్ పురుషుల విభాగంలో రొంపిచర్లపై పొంగనూరు పట్టణం సంతగేటులోని 2వ సచివాలయ పరిధిలోని జట్టు గెలుపొంది సత్తా చాటి జిల్లాకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం బిఎంఎస్ క్లబ్లోకి గెలుపొందిన జట్టును పిలిపించి జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్, మాజీ వాలీబాల్ ప్లేయర్ అమ్ము, ఫర్కుద్దీన్ షరీఫ్, విశ్రాంత ప్లేయర్ నానబాల గణేష్లతో పాటు చైర్మన్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొంది పొంగనూరు పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమము పెట్టడం జరిగింది. ఇందులో యువతలో ప్రతిభ గుర్తించడానికి స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా పొంగనూరులో సచివాలయం టు సచివాలయం పెట్టడం జరిగింది. దాని తర్వాత మండలం టు మున్సిపాలిటీ పెట్టడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో మన 2వ సచివాలయం పొంగనూరు పట్టణంలోని 2వ సచివాలయంలో మన యూత్ అంతా వాలీబాల్లో మొదటి స్థానంలో గెలవడం జరిగింది. అలాగే బ్యాడ్మింటన్ కూడా మన 2వ సచివాలయంకి మొదటి స్థానం వచ్చిందనేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళు నియోజకవర్గ స్థాయిలో చేశారు కాబట్టి ఇంకా నియోజకవర్గం టు నియోజకవర్గం ఇది ఉంటుంది. దాని తర్వాత గెలిచినోరికి డిస్టిక్ లెవెల్లో ఉంటుంది. అది గెలిచిన తర్వాత స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది. అక్కడ బహుమతులు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుందనేది కూడా తెలియజేస్తున్నాను. అట్లే మన మంత్రి రామచంద్రారెడ్డి అన్న గారు అలాగే మిథునన్న గారు కూడా క్రీడల పట్ల ఎంతో ఆసక్తికరంగా వాళ్ళు
సహాయ సహకారాలు చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇంతకుముందు ఏ పిల్లల వాలీబాల్ క్యాంపెయిన్ పెట్టాలంటే దాదాపు మిథునన్న గారు ఆయన సొంత నిధులు 1.5 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పుంగనూరులో కబడ్డీ పోటీలకి దాదాపు 3 లక్షలతో మ్యాట్ కూడా తీసి ఇవ్వడం జరిగింది. ఇంకా మన పుంగనూరు పట్టణ పేరు ఇంకా ఈ పిల్లలు ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో కూడా పిల్లలు పండగ వాతావరణంలో స్పోర్ట్స్ ఆడడం జరిగింది. అలాగా 7 మండలాలతో గెలిచి మొదటి స్థానంలో మన పుంగనూరు 2వ సచివాలయం ఉపాధుల కాంపౌండ్ వాలీబాల్ ప్లేయర్స్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే క్రీడల్లో స్పోర్ట్స్లో మంచి భవిష్యత్తునే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా కబడ్డీ ఆడాలంటే ఎంపీ ఫండ్స్ మన ఈ బిఎంఎస్ క్లబ్లోనే మ్యాచ్ కూడా తీయించాము. అలాగే వాలీబాల్ కూడా మిథున్ అన్న పేరుతో కూడా వాలీబాల్ పెద్ద టోర్నమెంట్ కూడా జరిపాము. ప్రతి పిల్లోడు కూడా స్పోర్ట్స్లో పాల్గొని, ఎందుకంటే క్రీడల్లో ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మా పుంగనూరు పట్టణము, అది మా వార్డులో ఉండే సచివాలయము నియోజకవర్గంలోనే మొదటి స్థానం రావడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలకు కూడా వీళ్ళకి క్యాప్టెన్గా ఇచ్చిన వీళ్ళకి, మా సచివాలయ కన్వీనర్కి, అడ్మిన్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. క్రీడల పట్ల ఇంత ఆసక్తి చూపించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనము ఈ సభాముఖంగా తెలియపరచుకోవచ్చు. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క క్రీడాకారుడు అత్యున్నత స్థాయికి చేరుకొని వారి యొక్క భవిష్యత్తుని బంగారు బాట వేసుకోవాల్సిందిగా వారు చేపట్టినటువంటి కార్యక్రమం ఈరోజు ఒక చిన్న కుగ్రామం అనేటువంటి పల్లె నుంచి కూడా క్రీడాకారులు వచ్చి ఆడుదాం ఆంధ్రలో పాల్గొని ఒక పెద్ద క్రీడాకారుగా తయారయ్యడానికి ఒక గొప్ప అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే క్రీడల పట్ల వారు చేసినటువంటి ఘనతను ఇంకా ఎంతైనా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈరోజు మన పుంగనూరు పట్టణానికి చెందినటువంటి 2వ సచివాలయంలో ఈ క్రీడాకారులు వాలీబాల్లో మొదటి స్థానం సంపాదించడం, అలాగే షటిల్లో మొదటి స్థానం సంపాదించడం మన పుంగనూరు పట్టణానికి ఎంతో గర్వకారణం. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు పర్యటన ఖరారైంది. ఆదివారం ఉదయం నుండి మంత్రి పర్యటన ప్రారంభం కానుంది. మండలంలోని ఇటుకనెల్లూరు గ్రామంలో నూతనంగా నిర్వహించిన అంబేద్కర్ జ్ఞానభవన్ను ఉదయం 8 గంటలకు ప్రారంభోత్సవం గావించనున్నారు. 8:30 నెక్కొంది గ్రామ సమీపాన కొండపై అగస్తేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభం. 9:15 పుంగనూరు బైపాస్ రోడ్డులో కేటాయించిన స్థలంలో ఆర్టీఓ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ. 9:30 లక్ష్మీపురం కాలనీలో గల మసీదు ప్రారంభం. 10 గంటలకు వివాహ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. తర్వాత చివరిగా 10:30 గూడూరుపల్లి వద్ద గల లేఅవుట్లో పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి వ్యక్తిగత సహాయకులు కోరారు. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పుంగనూరు పట్టణం విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కంటి జబ్బుతో ఇబ్బంది పడుతున్న వారు 60 మందికి పైగా శిబిరానికి రాగా శంకర్ నేత్రాలయ హాస్పిటల్ వైద్య నిపుణులు మురళీకృష్ణ పరీక్షించి 25 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. చూడు నన్ను చూడు, ఏళ్ళు చూడు, ఏమన్నా కనబడుతుందా మీకు? కన్ను తెరవండి బాగా. ఏళ్ళు ఏమన్నా కనబడుతుందా? ఏమన్నా ఆడినట్లు ఏమన్నా తెలుస్తుందా? ఏం తెలియదు. అట్లే చూడండి, లైట్ వెలుతురు ఎప్పటికి ఉంది. లైట్ వెలుతురు తెలుస్తుందా లేదా? తెలియదు. ఆ కన్ను మూసుకో. ఇప్పుడు ఎన్ని ఏళ్ళువి? ఇప్పుడెంత బాగా తెలుస్తుంది. సరే అమ్మా, ఎందుకంటే మాత్రం తింటారా మీరు? కుడి కన్ను చేసుకున్నారు కదా ఆపరేషన్, ఎడమ కన్ను మూసుకోండి. నామం తెలుస్తుందా మీకు? పైన నామం ఏ పక్క ఉంది? దాని కింద నామం తెలుస్తుందా? పైకి ఉందా కింద ఉందా? సరే, హాస్పిటల్ అంతా బాగా చూస్తారా? ఏమైనా కష్టం ఉందా? భోజనం అంతా బాగుందా? హాస్పిటల్ భోజనం పెట్టి డాక్టర్లు అంతా బాగా చూస్తారా? చెప్పండి. చెకప్లు కూడా 10 చేస్తారు, నిదానంగా చూస్తున్నారు. బాగుంది.
సరే, ఇంకా మీరు చేసుకున్నప్పుడు మీ ఊరికి చెప్పాలి కదా, పేదలకు చేయాలనే ఉద్దేశంతో అందరికి 10 మంది చెప్పి పంపించాలి. ఇంకేమైనా జబ్బు ఉందా మీకు? ఎడం పని చేయాలి. బీపీ మాత్రం తింటారా మీరు? ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శరీరంలో కళ్ళు ముఖ్యమైనవని వాటిని సంరక్షించుకోవాలన్నారు. ఎంతో మందికి కంటి చూపు తెప్పిస్తున్న శంకర్ నేత్రాలయ వారికి మరియు ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి ప్రతి నెల 4వ శనివారం కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రసారం చేస్తున్న కేసీటీవీ వారికి విశ్రాంత ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజ, మునస్వామి మొదలియార్, దిలీప్ కుమార్, శ్రీనివాసన్, గోవింద్, వెంకటపతి, ఈశ్వర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశ్రాంతి భవనం నందు ప్రతి నెల 4వ శనివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చెన్నై వారిచే శంకర నేత్రాలయ చెన్నై మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారిచే ఉచిత కంటి చికిత్స శిబిరము నిర్వర్తించబడును. కంటి జబ్బు గల వారందరూ పాల్గొని వయసుతో తేడా లేకుండా కంటి జబ్బును చేసుకోవచ్చు. మరియు ఈ శిబిరమునకు దోహదపడుతున్న కేసీటీవీ యాజమాన్యానికి, పత్రికా విలేకరులకు మా మనస్ఫూర్తికి నమస్కారం చెల్లించుకుంటూ లోకా సంస్థ సర్వజనో సుఖినో. సృష్టి సర్వస్వంలో మానవుడు ఉత్తముడు. ఆయన ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పుడే శోభిస్తాడు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలి. అన్నిటికంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అంటారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా నీకిచ్చిన భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని రోగగ్రస్తం చేయకూడదు. శరీరంలో ఏ భాగమైనా మరి వ్యాధిగ్రస్తమైతే, సమస్యలుంటే తప్పక వైద్య చికిత్స పొందవలసిన అవసరం మానవుని ధర్మం ఉంది. నీ ఆరోగ్యాన్ని నీవే కాపాడుకోవాలి కానీ వేరొక్కరు కాదు. అందువలన అన్నిటికంటే సర్వేంద్రియానాం ప్రధానం కాబట్టి కంటి జాగ్రత్తను ప్రతి ఒక్కరు కూడా విస్మరించకుండా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని తప్పకుండా మరి జాగ్రత్త వహించి ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలను దర్శించి మీరు ఆరోగ్యాన్ని పొందితేనే చాలా గొప్ప. ఎందుకంటే మానవ క్రియాకలాపాల్లో 170% కంటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి కంటి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ సంరక్షించుకొని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడైనా పొంగునూరు పట్టణము పరిసర ప్రాంతాలలో ఇలాంటి వైద్య సౌకర్యాలు, ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు కానీ మరి ఏ వైద్య సౌకర్యాలు కానీ జరిగినప్పుడు కేసీటీయూ వారి యొక్క సౌజన్య సహకారాలు మాకెంతో ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వైద్య సౌకర్యాలను తెలుసుకుని ఆరోగ్యం పొందుటకు విచ్చేస్తున్నారు. వారి సేవలు అమోఘము. వారు శతాధిక ధన్యవాదాలు అర్పించిన చాలదు. కేసీటీయూ వారి యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పౌరులందరూ కూడా మాకు చెప్పారు, కేసీటీయూ వారు మేము దాంట్లో చూసి వస్తున్నాం, ఈ వైద్య చికిత్సను మేము ఆ సౌకర్యాన్ని పొందుతున్నామని వారు కూడా చెప్పారు. కాబట్టి మేము శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమితో విజయం ఖాయమని ఆ పార్టీ నాయకుడు మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ అన్నారు. పీలేరులో శనివారం టీడీపీ జనసేన పార్టీలు రా కదలిరా పేరుతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో పొంగనూరు నుండి పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్రంలో అయితేనేమి, దేశ నలుమూలలు అయితేనేమి, అలాగే ప్రపంచంలో కూడా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా ఈ ఎలక్షన్లలో మన తడాకా చూపిస్తామని తెలుగుదేశం కుటుంబ సభ్యులు అయితేనేమి, ప్రతి ఒక్క కులాల సంఘాలు అయితేనేమి, జనసేన మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అయితేనేమి, అలాగే ఉద్యోగస్తులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈసారి కంకణం కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని. అలాగే నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా కూడా చంద్రబాబుకి తండోపతండాలుగా ప్రతి ఒక్క సభకు ప్రజలు బ్రహ్మాండమైన విశేష జనవాహిని మధ్య వస్తున్నారు. ఈ సభలు కూడా ఎలా జరుగుతున్నాయంటే ఆకాశం ఈనిందా నేల కదిలిందా అనే రీతిలో సభలు జరుగుతున్నాయి. ఇది చూసి వణుకులు పుట్టున్నాయి. పొంగనూరులో ఎలక్ట్రీషియన్
దినోత్సవాన్ని పురస్కరించుకుని పుంగనూరు పట్టణ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయ సమీపంలో ఎలక్ట్రీషియన్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు సంబంధించిన జెండాను విద్యుత్ శాఖ ఏడీ రవికుమార్ రెడ్డి, ఏఈలు శశిధర్, రమణాలతో కలిసి ఎగురవేశారు. ఈరోజు ఎలక్ట్రీషియన్స్ డే ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా వీళ్ళు ఎలక్ట్రీషియన్ అంటేనే ఒక డేంజరస్ దీంట్లో వర్క్ చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ నాణ్యమైనటువంటి పరికరాలు వాడి అదేవిధంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి వర్క్ చేసేటప్పుడు కూడా నాణ్యమైతే వాడి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి అందరి కన్జ్యూమర్స్ కూడా వినియోగదారులకు కూడా మంచి సేవలు అందించి వాళ్ళ మనుగడలను వీళ్ళు పొందాలని కూడా కోరుకుంటూ, కొత్తగా కట్టుకున్నప్పుడు ఓనర్స్కి మీరు ఎడ్యుకేట్ చేసి ఈ స్టాండర్డ్ వైట్సే వాడాలి. ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ వస్తుంది. మొన్న కూడా ఒక కార్యక్రమం మున్సిపల్ చేశారు. అన్ని 5 స్టార్ రేటింగ్ ఒక ఉపయోగకరంగా వాడితే మన కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. దానివల్ల ఎటువంటి కన్జ్యూమర్ కూడా లాస్ లేకుండా జరుగుతుంది. కాబట్టి మీరు అంతా స్టాండర్డ్ ప్రకారము మెటీరియల్ కానీ వాడే ఎక్విప్మెంట్స్ కానీ వాడితే అందరికీ ఉపయోగం ఉంటుందని తెలియజేస్తున్నారు. మీ అందరికీ ఒకటే కోరుతాను, తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఐటీఐ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఐటీఐ అనేది ముఖ్యం కాకపోయినా మీరు ఖచ్చితంగా తెలిసిన వారు వెనకంటే కొద్ది రోజులు పనిచేసి వోల్టేజ్ అంటే ఏమి, కరెంట్ అంటే ఏమి, వైర్ అంటే ఏమి, కండక్టర్ అంటే ఏమి, స్విచ్ అంటే ఏమి, ప్రతి ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలా. తర్వాత ప్రతిరోజు కష్టపడతాం, ప్రతిరోజు బాధపడతాం. ఇక్కడ ఏదన్నా ఒక అసోసియేషన్ అన్నప్పుడు మీలో ఐక్యత లేకుండా ఒక చోట చేరకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి అసోసియేషన్లో ఉంటూ ప్రతి ఒక్కరూ పాతో పరకో కూడబెట్టుకొని ఏదైనా సందర్భం వచ్చి ప్రాణ సంఘటన జరిగినప్పుడు ఆ అమౌంట్ను అందరూ ఉపయోగించుకొని దాన్ని ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు సమపాలనలో పంచాలి. ఈ యూనియన్లో ఇంతే కాకుండా నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పరంగా మిమ్మల్ని అందరినీ కోరడం ఏమంటే, ఎక్కడా కూడా విద్యుత్ దొంగతనం చేరడానికి మీరు అవకాశం కల్పించకూడదు. నెంబర్ 2, మీటర్లకు వేసి ఉన్న సీళ్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు తీయరాదు. నెంబర్ 3, నాణ్యమైన వస్తువులనే వాడాలి. నెంబర్ 4, సర్వీస్ వైర్ నుంచి డైరెక్ట్గా మీటర్కు పోయే పైప్ లైను బయట కనిపిస్తూ ఉండాలి. కన్సీల్డ్లో వేసినట్లయితే దాంట్లో థెఫ్ట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మీరు పాటించాలి. తర్వాత అనాథరైజ్డ్ షిఫ్టింగ్స్, మీటర్లు విద్యుత్ సిబ్బందికి తెలియకుండా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కు మార్చకూడదు. కాబట్టి దయచేసి సంపాదించే చోట పని ఉన్న చోట సంపాదించాలి, పని లేని చోట తక్కువే తీసుకోవాలి. దానివల్ల మీ పైన గుర్తింపు అనేది వస్తుంది. ముఖ్యంగా సమయపాలన. ఇప్పుడు గీజర్ ఉంటుంది, ఈరోజు గీజర్ లేకపోతే వాళ్ళకి చలికాలము వాటర్ వాడేది కష్టం. ఫ్యాన్లు ఉంటాయి, ఫ్యాన్లు తిరగకపోతే వేడి. కాబట్టి తక్షణమే ఏదన్నా రిపేర్ ఉంది అన్నప్పుడు నిర్ధారించిన టైంలో వస్తానంటే రాలేకపోతే ఇంకొక గంట మరుసటి రోజు. అంతేగాని ఏదో మనం ఎలక్ట్రీషియన్లు కదా అని చెప్పి మన చేతిలో పని ఉందని సమయపాలన లేకుండా 10 రోజులు 15 రోజులు గడపకూడదు. థామస్ ఆల్వా ఎడిషన్ చిత్రపటానికి పుంగనూరు పట్టణ అధ్యక్షుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పురవేదుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రీషియన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మనం నిత్యం వినియోగించే విద్యుత్ బల్బును కనిపెట్టిన కోదండ పితామహుడు థామస్ ఆల్వా ఎడిషన్ బల్బును ఆవిష్కరించిన రోజును ఎలక్ట్రీషియన్ రోజుగా పరిగణించుకుంటూ ఎలక్ట్రీషియన్లందరూ ఒక పండుగలాగా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఎలక్ట్రీషియన్లందరూ ఐకమత్యంతో సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్రాంత విద్యుత్ ఉద్యోగి సురేష్, అధ్యక్షులు అనంత నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేంద్ర, సహాయ కార్యదర్శి కోదండ, గౌరవ అధ్యక్షులు ఆదినారాయణ, ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, శంకర్, సభ్యులు మురళి, నజీర్, నాగరాజ, అర్జున్, ఉదయ్ కుమార్, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రీషియన్ డే అంటే ఏమి అని అందరికీ డౌట్ వచ్చింది. థామస్ ఆల్వా ఎడిషన్ 1880 సంవత్సరంలో బల్బు కనబెట్టి మనకి ప్రపంచానికి వెలుగునిచ్చినాడు. కాబట్టి అలాంటి వెలుగుని మేము కరెంటు పని చేస్తున్నాం కాబట్టి అందరూ మాకు గుర్తింపు కావాలని చెప్పి మేము ప్రభుత్వం కోరితే 5 ఏళ్ల క్రితము మాకు గుర్తింపు ఇచ్చినారు.
1880 జనవరి 27 థామస్ అల్వా ఎడిసన్ బల్బు కట్టిన పర్వదినం కాబట్టి ఎలక్ట్రీషియన్ డేగా గుర్తించి ప్రభుత్వం మాకు ఇచ్చింది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది ఈ జెండా ఆవిష్కరించి ప్రతి ఎలక్ట్రీషియన్ ఇంట్లో ఈరోజు పండగ దినము. ఈరోజు మన ఏఐ గారు జే గారు వీళ్ళంతా మా దీని గురించి ఆహ్వానించి వచ్చి మాకు ఇంత సలహా ఇచ్చిన దానికి ప్లస్ మా ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ మరీ ధన్యవాదాలు వచ్చిందని. ఈరోజు ఎలక్ట్రీషియన్ డే 27 జనవరి 27 తేదీ థామస్ అల్వా అతను బల్బు వెలిగించిన రోజు కాబట్టి ఈ ఎలక్ట్రీషియన్ డేగా మేము గుర్తింపు పొందుతూ మా ఎలక్ట్రీషియన్లు అందరూ ఒక సభాముఖంగా తెలియజేయాలని అందరూ ఎలక్ట్రీషియన్స్ అందరూ మాకు కోఆపరేషన్ చేస్తూ ఒక ర్యాలీ జరిపిస్తున్నాము. దానికోసము మీ అందరి కోఆపరేషన్ పొందుతూ మేము ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్డిపిఐ పార్టీ పుంగనూరులో పోటీ చేస్తుందని, త్వరలోనే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని ఆ పార్టీ ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ గని తెలిపారు. శనివారం పుంగనూరు పార్టీ కార్యాలయం నందు పుంగనూరు అధ్యక్షులు జమీర్లాల్ ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి అబ్దుల్ గని పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో ఎస్డిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టాలని, ఇక్కడ నాయకులు అభ్యర్థన మేరకు ఈరోజు ఇక్కడ అభ్యర్థుల పేర్లను మరియు పార్టీ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. రాష్ట్ర నాయకులు సమావేశం ఏర్పాటు చేసి అందులో చర్చించి తొందరలోనే పుంగనూరు ఎస్డిపిఐ పార్టీ అభ్యర్థి పేరు ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి యూసుఫ్, షా ముబారక్, సిద్దిక్, అతిక్, ఖాదర్, సద్దాం, బాబా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ పుంగనూరు నియోజకవర్గం నందు రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో తమ యొక్క అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని నియమించాలని అభ్యర్థన ఈ కమిటీ ద్వారా రావడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ పుంగనూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆదరాభిమానం చొరబని ఉన్నది. అదేవిధంగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో మమేకమై పనిచేస్తున్నటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించాలని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క అభ్యర్థనను మేము అంగీకరిస్తూ ఏదైతే ఇక్కడ ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో ఎంతో ఆదరాభిమానాలు చెరగొన్నటువంటి ఒక అభ్యర్థిని ఎన్నిక చేయడానికి ఇక్కడ మా దగ్గర వచ్చినటువంటి పేర్లను పరిశీలించి ఈ నివేదికను రాష్ట్ర కమిటీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అనంతరం ఆ యొక్క అభ్యర్థిని త్వరలో ఇక్కడ పోటీ చేయడానికి ఆ యొక్క అభ్యర్థి పేరును కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల జయంతిని ఆర్పీఎఫ్ టీం ఆధ్వర్యంలో శనివారం పుంగనూరు పట్టణం ఇంద్రకోడలలో శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్పీఎఫ్ కన్వీనర్ పూల హేమంత్ రాయల్ మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల జయంతి విషయంలో సందిగ్ధం వీడిందని, జయంతి జరుపుకునే రోజును వివరంగా తెలియజేశారు. కార్యక్రమంలో జనార్దన్ రాయల్, నానబాల పెద్దమణి, పూల భాస్కర్, నానబాల కుమార్, రాయల్ కుమార్, మల్లిక రాయల్, అనిల్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ జయంతి ఈ రోజుతో ఒక సందిగ్ధం వీడింది. శ్రీకృష్ణదేవరాయల గారి కుమార్తె మోహనాంగి గారు రచించినటువంటి మరచి పరిణయం కావ్యంలో శ్రీకృష్ణదేవరాయలు గారు 27వ తారీఖు జనవరి నాడు జన్మించారని కావ్యంలో క్లియర్గా చెప్పడం జరిగింది. టోటల్ ఆంధ్రప్రదేశ్ ఆర్పీఎఫ్ రాయల్ పీపుల్ ఫ్రంట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయల వారి జయంతిని జరుపుకోవడకు మన తోటి బలిజ కులస్తులందరికీ సంతోషిస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వాలకి ఇదే ఒక విన్నపంగా తెలియజేస్తున్నాము. దక్షిణ భారతదేశం ఏలినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి ప్రభుత్వం వెంటనే ఒక అవార్డును రిలీజ్ చేయాలి. అంతేకాకుండా ఒక స్మారక చిహ్నం కూడా రిలీజ్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం తరఫున ఆర్బీఎఫ్ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. శక్తి స్వరూపిణి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో
ధర్మ ప్రచార వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా శనివారం మేకలవారిపల్లెకి చెందిన రెడ్డపరెడ్డి బృందం భజనలు నిర్వహించారు. జిల్లాలో వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావుతో కలిసి శనివారం ఉదయం జడ్పీ మీటింగ్ హాల్ నందు అడ్మినిస్ట్రేషన్, సివిల్ మరియు క్రిమినల్ కేసుల పరిష్కారానికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జ్యుడిషియల్ ఆఫీసర్లకు నిర్వహించిన కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కేసులను తొందరగా పరిష్కరించాలని సంబంధిత జ్యుడిషియల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఎక్కువ కేసులు పరిష్కరించిన న్యాయమూర్తులను ఈ సందర్భంగా అభినందించారు. సివిల్ మరియు క్రిమినల్ కేసుల పరిష్కారం కోసం అవసరమైతే విశ్రాంత న్యాయమూర్తులు సలహాలు, సూచనలు తీసుకుని కేసులను పరిష్కరించాలన్నారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మరియు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ చిన్నయ్య, ఆర్ఎన్బి అతిథి గృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి సన్మానించారు. Most of the cases, it is because of the numbers reduced by the senior civil judges. We stopped at 5,894. Otherwise, it would have crossed the 6,000 mark. Is discussed here, remains here, and I will only be looking at the problems that you may raise or the suggestion and do something about reducing the numbers there. This is the most important issue facing us today. Before the junior civil judges, there are quite a few cases from 2097, 98, 2002, 2004. The time we closed for the summer recess, all cases before 2013 are closed. It is not proper for us to have cases which are more than 10 years old at the trial level. I want all the cases before 2013 closed unless there is a stay by the High Court. So please take steps wherever you have cases prior to 2013, take them up, inform the bar that there will be no adjournments in these cases, whether they are on strike or not. I am looking only at the disposal after a full trial. If you look at the disposal full trial, after full trial, in the district judges category, the special court for POCSO court disposed of 170 cases in the period 1723 to 31/12/23. పొంగనూరు మండలం నేతిగుట్లపల్లి మరియు మేలందొడ్డి గ్రామాలలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నరేంద్ర మోడీ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నానబాల కుమార్, ఆదినారాయణ, మల్లికారాణి, శ్రీరాములు రెడ్డి, వెంకటరెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం విశేష పూజలు అందుకుని భక్తులకు దర్శనమిచ్చారు. పుంగనూరు మండలం వనమల్దిన్నె పంచాయతీ మీర్చేపల్లికి వెళ్ళు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు, పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. వార్తలు ముగించడంతో ముఖ్యాంశాలు మరోసారి. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి. రాష్ట్ర హైకోర్టు జడ్జి రావు రఘునందన్ రావు. ఆదివారం పొంగనూరులో పర్యటించనున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొంగనూరులో ఘనంగా ఎలక్ట్రీషియన్స్
రవికుమార్ రెడ్డి. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.